Hi everyone, this is Major Srinivas. వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చానండి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే కోచింగ్ లేకుండా ఉద్యోగం అనేటువంటి సాధించచ్చా లేదా కోచింగ్ తప్పనిసరా అనేటువంటి విషయం మీద చాలా గందరగోళ పరిస్థితిలో పడుతున్నారండి. మరి ఒక్క ముక్కలో మాకు ఆన్సర్ చెప్పేయండి సార్, కోచింగ్ అనేటువంటిది అవసరమా నిజంగానే లేదా అవసరం లేదా అనేటి మీ అభిప్రాయం ఏంటి అని అడిగే ముందు, మొట్టమొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సజెషన్స్, స్ట్రాటజీ, టిప్స్ అనేటువంటివి మీకు తెలియచేస్తూ అవేర్నెస్ అనేవి క్రియేట్ చేస్తూ అనేక వీడియోస్ అనేటువంటివి నేను చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీకు చేరుకుంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేటువంటిది నొక్కండి, సో దట్ మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. సరే, మరి కోచింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చా అనేటువంటిది మనం చూసుకుంటే దీనికి స్టాండర్డ్ ఆన్సర్ అనేటువంటిది లేదు. ఇందులో కోచింగ్లో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి, కోచింగ్ తీసుకోకుండా సాధించేటువంటి పరిస్థితులు ఏంటి, ఎటువంటి వాళ్ళు కోచింగ్ లేకుండా కూడా జాబులు సాధిస్తారు, లేకపోతే కోచింగ్ లేకుండా కూడా జాబ్ ఎలా సాధించవచ్చు అనేటువంటి అంశాలు ఈరోజు నేను చర్చిస్తానండి. దెర్ ఈజ్ నో స్టాండర్డ్ ఆన్సర్ ఫర్ దిస్. ఎందుకంటే కోచింగ్ తీసుకోవడం వల్ల కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటో ప్రయోజనం నేను చెప్తాను. కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు సిలబస్ మీద కంప్లీట్ అవగాహన అనేటువంటిది ఏర్పరచడం జరుగుతుంది. ఫస్ట్ మీ ప్రిపరేషన్ సమయం అనేటువంటిది 50%కి రెడ్యూస్ అయిపోతుందండి కోచింగ్ తీసుకోవడం వల్ల. దాంతోపాటు ఒక స్టాండర్డ్ టైం టేబుల్ అనేటువంటిది మీకు దొరుకుతుంది కోచింగ్ తీసుకోవడం వలన. కారణం ఏంటి అంటే ఆ యొక్క పేపర్ వైజ్, సిలబస్ వైజ్, పేపర్ వైజ్, టాపిక్ వైజ్, సబ్ టాపిక్ వైజ్ మీకు ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీరు కూడా దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక సిస్టమేటిక్ వేలో మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించబడుతుంది. ఇది కోచింగ్ తీసుకోవడం వలన ఉండేటువంటి, ఎవరైతే మొట్టమొదటిసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడం వల్లనే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది కోచింగ్ వలన ఉండేటువంటి ప్లస్ పాయింట్ అండి. మరి ఎటువంటి వాళ్ళకి కోచింగ్ లేకుండా, చాలామంది మీరు చూసారో లేదో మేము కోచింగ్ లేకుండానే ఉద్యోగం సాధించారు అని అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఫార్మల్గా ఎటువంటి కోచింగ్ సెంటర్కి ఫిజికల్గా వెళ్ళకుండా సాధించారని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే కోచింగ్ లేకుండా జాబ్ సాధించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే 99% అది సాధ్యం కాదు. కేవలం 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోచింగ్ లేకుండా కూడా ఉద్యోగాలు సాధిస్తారు. కానీ వాళ్ళ వెనకాల ఒక మెంటరో, గైడో, లేకపోతే టీచరో, వాళ్ళ యొక్క తల్లిదండ్రులో, లేకపోతే అన్న చెల్లెల్లో ఎవరొకరు వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కానీ ఒక మెంటర్గా, గైడ్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. ఏ పుస్తకం చదువుకోవాలి, ఏ టాపిక్ చదువుకోవాలి, ఏది ఇంపార్టెంటు, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఏ సమయంలో చదవాలి, ఎంతసేపు చదవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా గైడెన్స్ దొరుకుతుంది. ఇట్స్ లైక్ ఏ కోచింగ్ ఓన్లీ. వాళ్ళు ఫార్మల్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవట్లేదేమో తప్ప ఖచ్చితంగా గైడెన్స్, మెంటర్షిప్ అనేటువంటిది అవసరం. అయితే అగైన్ ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. కోచింగ్ వచ్చినటువంటి వాళ్ళు అందరూ సెలెక్ట్ కావడం లేదు, అలాగే కోచింగ్ తీసుకోకపోవడం వల్ల సెలెక్ట్ కాకపోవడం అనేటువంటిది జరగడం లేదు. సో ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఏంటి, కోచింగ్ వచ్చినటువంటి వాళ్ళు 90% మంది ఫెయిల్ అవుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే కోచింగ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోతే ఇంకా అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు అవుతాయండి? మరి కోచింగ్కి వచ్చినటువంటి వాళ్ళు 90% మంది ఫెయిల్ అవుతున్నారు అంటే దానికి కారణం ఏంటి? అది కోచింగ్ ఇన్స్టిట్యూట్ల తప్ప లేకపోతే విద్యార్థుల తప్ప అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా చూస్తే మీరు బ్రాండెడ్ ఉన్నటువంటి మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీ సమస్యలు 50% క్లియర్ అవుతాయండి. అంటే ఏంటి, మీకు కోచింగ్ ఇవ్వడంలో ఎటువంటి మోసం జరగదు, అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్ల యొక్క తప్పు కూడా ఉండదు. మరి అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళలో కూడా 90% మంది ఫెయిల్ అవుతారు. కారణం ఏంటి అంటే టీచింగ్కి, ఎగ్జిక్యూషన్కి. ఇప్పుడు టీచింగ్ అనేటువంటి చేస్తారు, వాళ్ళు చెప్తారు పలానా విధంగా ప్రిపేర్ అవ్వాలని. కానీ ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాన్ని 100% అక్కడ కోచింగ్ సెంటర్లో చెప్పినటువంటిది ఎగ్జిక్యూట్ చేయరు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే కోచింగ్ సెంటర్లో కూడా అర్హత లేనటువంటి ఫ్యాకల్టీలని నియమించడం వలన, సబ్జెక్టుతో సంబంధం లేనటువంటి ఫ్యాకల్టీలను అందరి చేత కూడా చెప్పించడం వలన
లేకపోతే వీళ్ళు కూడా సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా, సిలబస్‌తో సంబంధం లేకుండా, ఎవరూ చెప్పలేనటువంటి కొత్త అంశాలు చెప్తున్నామని ఫ్యాకల్టీలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, అసలు సిలబస్‌తో సంబంధం లేకుండా, క్వెషన్ పేపరు అనేటువంటి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని స్టడీ చేయకుండా విద్యార్థుల్ని తప్పు పట్టిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా కోచింగ్ వలన నష్టం అనేటువంటిది జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, చాలా క్లారిటీగా తీసుకోండి. ఈరోజు విద్యార్థులకి మీకు కోచింగ్ మెటీరియల్ గురించి ప్రాబ్లం లేదు, మీ కంటెంట్ గురించి ప్రాబ్లం లేదు. చాట్ జీపీటీ వచ్చేసింది, గ్రోక్ వచ్చింది, జెమినీ వచ్చింది. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైట్స్ వచ్చినప్పుడు మీకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మీ చేతిలో ఉంటుంది. మరి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాకు కోచింగ్ ఎందుకు సార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాళ్ళు, మీకు సబ్జెక్టు నేర్పించేటువంటి వాళ్ళు గనక బాగా మీకు ఆ యొక్క పూసగుచ్చినట్టు, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు, లేకపోతే జ్యూస్ పిండి ఆ జ్యూస్ తీసుకోండి, దిస్ ఈజ్ ద కోర్ కంటెంట్, దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేటువంటి ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో అలాంటి ఫ్యాకల్టీలు మీరు ఎంచుకోవడం వలన చెప్పినప్పుడే విషయం బాగా గుర్తుంటుందండి. యాజ్ పర్ సైకాలజీ సెల్ఫ్ స్టడీ చేసే కన్నా ఎవరైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని వింటూ నోట్స్ రాసుకుంటే బాగా గుర్తుంటుందండి యాజ్ పర్ సైకాలజీ. అదేవిధంగా ఎవరైతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి అవర్స్ టుగెదర్ చదువుకోగలరో వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు ఒక మెంటరు గైడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి, అదర్వైజ్ వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు. కాబట్టి విద్యార్థులు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే సరైనటువంటి కోచింగ్ సెంటర్ ఎంచుకోవాలి. కోచింగ్ సెంటర్ ఎంచుకునే బదులు ఏ సబ్జెక్టుని ఏ ఫ్యాకల్టీ చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఫ్యాకల్టీలు నేను చూశానండి. ఆ ఫ్యాకల్టీల విషయంలో ఏం జరుగుతుంది అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక సబ్జెక్ట్ చెప్తారు, రెండో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వేరే సబ్జెక్ట్ చెప్తారు. మరి ఇది విద్యార్థుల్ని మోసం చేయడం కాకపోతే ఏంటిది? దీన్ని ఏమంటానంటే ఎడ్యుకేషనల్ టెర్రరిజం అంటాను నేను. ఎడ్యుకేషనల్ టెర్రరిజం అంటే ఏంటి అంటే విద్యార్థి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, అమూల్యమైనటువంటి ధనాన్ని, అమూల్యమైనటువంటి ప్రయత్నాన్ని మీరు నిర్వీర్యం చేసి ఒక 5 నుంచి 10 సంవత్సరాల జీవితాన్ని ఆ కుర్రాడి నుంచి లాగేసి మీ స్వార్థం కోసం అతన్ని నాశనం చేస్తే అది ఎడ్యుకేషనల్ టెర్రరిజం కాకపోతే ఏంటది? ఇలాంటి విషయాలు విద్యార్థులు గమనించుకోవాలి. ఫ్యాకల్టీలు ఎవరు చెప్తున్నారు, అసలు ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళ కమాండ్ ఉందా లేదా, ఒక ఇన్స్టిట్యూట్లో బయాలజీ చెప్పి ఇంకొక ఇన్స్టిట్యూట్లో సోషియాలజీ చెప్తున్నారా, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేటువంటి వాళ్ళు సోషియాలజీ చెప్తున్నారా, అసలు సోషియాలజీ క్వాలిఫికేషన్ ఉందా లేదా, వాళ్ళకి అందులో ఆ సబ్జెక్ట్లో ఎంత సత్తా ఉంది, లేకపోతే ఒక హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉందా, వాళ్ళు చెప్పినటువంటి ప్రశ్నల్లోంచి, వాళ్ళు చెప్పినటువంటి క్లాసుల్లోంచి ప్రశ్నలు వస్తున్నాయా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా అభ్యర్థులు పరిశీలించుకోవాలి. దాన్ని బట్టి కోచింగ్ అవసరమా లేదా అనేటువంటి విషయం మీకు అర్థమవుతుందండి. తీసుకునేటువంటి నిర్ణయం, తీసుకునేటువంటి ఎంపిక అనేటువంటి చక్కగా ఉంటే 50% సక్సెస్ మీకు అక్కడే వస్తుంది. ఈ విద్యార్థులు ఈ అంశాల పట్ల క్లారిటీ అనేటువంటిది ఉండాలి. క్లారిటీ లేకపోతే కోచింగ్ తీసుకున్నా ఒకటే, కోచింగ్ తీసుకోకపోయినా ఒకటే. అల్టిమేట్గా మీరు ఏం కంక్లూడ్ చేస్తారు సార్ అంటే కోచింగ్ తీసుకోవడం వలన 50% సమయం ఆదా అవుతుంది, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనేటువంటిది అర్థమవుతుంది. కాకపోతే ఏ కోచింగ్ సెంటర్లో మీరు కోచింగ్ తీసుకుంటున్నారు, ఏ ఫ్యాకల్టీ క్లాసులు వింటున్నారు అనేటువంటి చాలా ముఖ్యం. ఇక్కడ ఇవి జాగ్రత్తలు. కోచింగ్ తీసుకోకుండా మీ దగ్గర మెంటర్ కానీ, గైడ్ కానీ, లేకపోతే మీకు ఎవరైనా సరే మీకు అన్నీ కూడా చక్కగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కాకుండా మీ యొక్క పాత్ని సరిచేసేటువంటి వాళ్ళు కనుక ఉంటే కనుక, సెల్ఫ్ డిసిప్లిన్ కనుక మీకు ఉంటే ఓన్ ప్రిపరేషన్లో కూడా జాబులు కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కూడా చేయొచ్చు. సో మీకు ఇంకా దీనికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి డౌట్స్ ఉంటే ఈ కింద కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను క్లియర్ చేస్తాను. అలాగే నా నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మీ డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకి సిడిపిఓ ఈఓలకు సంబంధించి 2023 నుంచి లాంగ్ టర్మ్ ఎగ్జామ్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచెస్ అనేటువంటి మనం ప్రారంభించాము. ఆ బ్యాచెస్లో ఇప్పటి నుంచి కూడా మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం సరిపోదు, ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. సో మీరు ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయం తీసుకుని మీ యొక్క భవిష్యత్తుకు మీరే మంచి బాట వేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.